హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకాని వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకాని వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ ముందుకు వచ్చింది. అదేంటంటే జాబ్ క్యాలెండర్ ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది. అయితే జాబ్ క్యాలెండర్ అనేది ఉగాది రోజైనా రావచ్చు మిత్రమా, లేదా ఉగాది లోపు ఏ రోజైనా రావచ్చు. ఒకటి. రెండవది ఏంటంటే ఈ గవర్నమెంట్ దాదాపు 20 లక్షల ఉద్యోగాలను ప్రభుత్వ రంగంలో ప్లస్ ప్రైవేట్ రంగంలో రెండిట్లను కలిపి భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఓకేనా. చాలా మీటింగ్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వం ప్రైవేటు రెండు కలిపి 20 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ భర్తీ చేస్తే, ఇందులో 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగం భర్తీ చేసిన కనీసం 3 లక్షల ఉద్యోగాలైనా ప్రభుత్వ రంగం భర్తీ చేస్తుంది. ఆ 3 లక్షలలో ఇప్పుడు 16,000 పోస్టులు డిఎస్సి ఇచ్చున్నాడు, 6,000 పోస్టులు కానిస్టేబుల్ ఇచ్చున్నాడు, అదేవిధంగా 9,000 పోస్టులు గ్రూప్ 2 ఇచ్చినాడు. ఈ 3 తప్ప మిగతావే కూడా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో మీకు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఎక్కువ ఖాళీలు ఉన్నాయి, మరి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా, మరి ఎటువైపు మనం వెళ్ళాలి అనేది ఇక్కడ ప్రాథమిక అంచనా ప్రకారం ఇక్కడ లిస్ట్ అనేది దానికి ఇచ్చింది గవర్నమెంట్. ఒకసారి దీన్ని మనం ఒకసారి గమనిద్దాం. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల అయిన తర్వాత నేను చదువుతాను, నేను చదవను అనేది తర్వాత. ఓకేనా. ఇప్పుడు మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ సక్సెస్ అయ్యే వారు ఎప్పుడు కూడా నాకు కాల్ చేస్తారు కొంతమంది. సార్ జాబ్ క్యాలెండర్ ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా, ఇప్పుడు వస్తుందా, రేపు వస్తుందా. ఓకేనా. ఇంకోటి ఏంటంటే సిలబస్ మారుతుందా. ఇవి కాదు, ఫస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం మీరు కంటిన్యూగా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. ఓకేనా. జాబ్ క్యాలెండర్ పైన ఫోకస్ చేయొద్దు, ఎక్కువ పోస్టులు దేనిపైన ఉంటాయని ఫోకస్ చేయొద్దు. మీకు కావాల్సిన ఒక్క పోస్ట్ మాత్రమే. మీ ప్రిపరేషన్ మీరు జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. ఓకేనా. అదేవిధంగా ఇది ప్రాథమిక అంచనా ఎంతనే చెప్తా. దాదాపు 1.14 అంటే 1,14,000 ఉద్యోగాలను ప్రాథమిక అంచనాగా వేశారు, భర్తీ చేయాలని చెప్పి వేశారు, అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే, మన యాప్లో క్లాసెస్ అనేవి ఉంటాయి మిత్రమా. మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. నా పేరు మీదనే ఉంటుంది, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కోసం బయట యాప్లో అమౌంట్ వేస్ట్ చేసుకోవద్దు. నా యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా, నడుస్తున్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తున్నా. మీరు క్లాస్ కొనకపోయినా కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. డిఎస్ఓ సపరేట్గా జీకే ఉంది. రేపు ఏ డిపార్ట్మెంట్ అని రాని జీకే కరెంట్ అఫైర్స్ దాని ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. రోజు ఖచ్చితంగా పేపర్ అనేది దాన్ని చదవండి. మస్ట్ అండ్ షుడ్గా చదవండి. పేపర్ చదవని వాళ్ళు సక్సెస్ కారు. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కరెంట్ అఫైర్స్ ఎక్కడో కొనే బదులు రోజు పేపర్ చదివితే వచ్చేస్తుంది కదా. ఓకేనా. సరే, అది మీకేమైనా డౌట్ నా నెంబర్ కాల్ చేయండి. ఇప్పటి వరకు 25 డిపార్ట్మెంట్లలో 25 విభాగాలలో ఖాళీ లెక్కలు ఎంత అంటే 1,14,899 పోస్టులు ఉన్నాయి. అంటే 1,14,000 పోస్టులు అనేది ప్రాథమిక అంచనా వేశారు. మరి 1,14,000 పోస్టుల ప్రాథమిక అంచనా అంటే ఫినాన్షియల్ క్లియరెన్స్, ఆర్థిక అనుమతి అంటే ఏమిటి? మేము ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇంతమందికి మాత్రమే మేము శాలరీ ఇచ్చే స్తోమత మాకుంది అని చెప్పి పర్మిషన్ ఇచ్చేది ఆర్థిక శాఖ అనుమతి రావాలి. ఓకేనా. ఆర్థిక శాఖ అనుమతి ఇవే అనుకుంటే ఇంకా పెరుగుతాయి మిత్రమా. కేవలం ప్రస్తుతం 25 డిపార్ట్మెంట్లలో 1,14,000 పోస్టులు భర్తీ చేస్తే దీంట్లో ఫినాన్షియల్ క్లియరెన్స్ లో ప్రకారం దాదాపు 70,000 నుంచి 90,000 ఉద్యోగాల వరకు ఫినాన్షియల్ క్లియరెన్స్ వస్తుంది. రాకుండా పోదు. గవర్నమెంట్ ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. ఓకేనా. ఫినాన్షియల్ క్లియరెన్స్ ఎక్కువ ఇస్తుంది. ఈసారి మళ్ళీ చెప్తున్నా, నేను చిటికే చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనుకున్న వాళ్ళు ఈ ఐఆమ్లో జాబ్ కొట్టండి. మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని కనపడవు. ఎవ్రీ ఇయర్ భర్తీ చేస్తుంది గవర్నమెంట్. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. జనాభా పెరిగే కొద్ది ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్. కానీ ఎక్కువ పోస్టులు ఈ జాబ్ క్యాలెండర్లో ఉంటాయి. దీన్ని వదులుకుంటే మీ లైఫ్ నాశనం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఒకసారి సెటిల్ అయిపోతే మళ్ళీ
మనం చదవాల్సిన అవసరమే లేదు. కాబట్టి 1,14,000 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో ఫినాన్షియల్ క్లియరెన్స్ 90,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ 14,000 పోస్టుల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 1,14,000కు పైగా పోస్టులు అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇప్పటి వరకు అంచనా వరకు ఇంకా డిపార్ట్మెంట్స్ అంచనా వేస్తూనే ఉన్నారు. మరొక 21 శాఖల వివరాలు నమోదు ప్రక్రియ ప్రస్తుతం ఉంది. నమోదు ప్రక్రియలో ఉంది. అంటే ఇంకా దీంట్లో లెక్కలోకి చూపించలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 25 శాఖలు ఆల్రెడీ 1,14,000 ఖాళీలు ఉంటే 21 శాఖల్లో మరొక 50,000 ఉద్యోగాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే దీని ప్రకారం చూసుకుంటే 1,00,000 ఉద్యోగాలకు పైగా ప్రభుత్వం ఆర్థిక అనుమతించే అవకాశం అయితే ఉంది. అర్థమవుతుందా? ప్రభుత్వానికి బాగా తెలుసు గెలిపించేది ఎవడు, ప్రభుత్వం పడగొట్టేది ఎవడు. ఓకేనా? మనమే యూతే గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తుంది, యూతే గవర్నమెంట్ని పడగొడుతుంది అన్న విషయం చంద్రబాబు నాయుడు వరకు తెలుసు. ఓకేనా? ఇన్ని రోజు కాలాలు పోయినాయి. ఏదో మాయమాట చెప్పి ఏదో డబ్బులు వేసేస్తే ఓట్లు వేసేస్తారు అనేది ఆ మాయమాటలన్నీ పోయినాయి ఒకప్పుడు. ఓకేనా? కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ఆర్థిక శాఖ దగ్గర ఉన్నటువంటి వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో 13,000 పోస్టులకు వరకు ఉన్నాయి. 13,000 పోస్టులు అంటే ఒకసారి అర్థం చేసుకోండి మిత్రమా. గ్రూప్ 2లో పోస్టులు దాదాపు 2,000 పోస్టుల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. గ్రూప్ 3 ఉంటుంది, గ్రూప్ 4 ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి. పంచాయతీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? చాలా ఉన్నాయి పోస్టులు ఉన్నత విద్యాశాఖలు, సారీ ఈ రెవెన్యూ శాఖలో. నెక్స్ట్ అదేవిధంగా ఉన్నత విద్యాశాఖలో వచ్చి 7,000 పోస్టుల వరకు ఉన్నాయి. ఉన్నత విద్యాశాఖలు అంటే మనకి యూనివర్సిటీ లెవెల్లో కానీ కాలేజీ లెవెల్లో కానీ ఇలాంటి వాటిల్లో మనకు ఉన్నత విద్యాశాఖలు 7,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో 3,000 పై వరకు ఖాళీలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు అండి యూనివర్సిటీ ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో పనిచేసే లైబ్రరీ పర్సన్స్, అసిస్టెంట్ పర్సన్స్. మీరు అడుగుతుంటారు లైబ్రరీ పోస్ట్ వస్తాయి అని చెప్పి. వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఈ యూనివర్సిటీలో భాగంగా అవి కూడా వస్తాయి. ఈ 3,000 పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసుల నుంచి తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టింది. అంటే ఈ ప్రక్రియలో భాగంగా దీన్ని చేర్చిందనమాట. నెక్స్ట్ అదేవిధంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27,000 ఖాళీలు ఉన్నాయంట. అంటే మున్సిపాలిటీకి సంబంధించి మనకి టౌన్ సంబంధించినటువంటి పోస్టులు, అంటే మున్సిపల్ కమిషనర్ కానీ లేదా మున్సిపల్ ఆఫీస్లో పనిచేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అసలు ఈ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్ ఉండదు అనేం లేకుండా అన్నీ వస్తాయి. దాదాపు 23,000 ఉద్యోగాలు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉందని చెప్పి అధికారులు తెలిపారు. నైపుణ్య అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ విభాగంలో 4,000 పోస్టుల వరకు పైగా ఖాళీలు ఉన్నాయి అని నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేది 2,600 అని తేల్చి చెప్పారు. నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూడండి, సెరికల్చరు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మనకి వెటర్నరీ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఈ వ్యవసాయ శాఖ కిందకే వస్తాయి. 3,000కు పైగా ఖాళీలు ఉండగా వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 2,400 వరకు ఉన్నాయంట. నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖలో చూడండి, పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ సెక్రటరీ ఉండొచ్చు, పంచాయతీలో పనిచేసేటటువంటి అధికారులు ఉండొచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 13,000 ఉద్యోగాలు కాకుండా సపరేట్గా మళ్ళీ పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 పోస్టులు. చాలా 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 బెటర్ ఇది. నిజంగా చెప్పాలంటే పంచాయతీలో మనం ఏ జాబ్ వచ్చో చేసుకోవచ్చు. విఆర్ఓ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, లేకపోతే మనకి ఏదైనా జూనియర్ అసిస్టెంట్ కానీ, ఇవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీలో వస్తాయి. ఇవన్నీ 26,000 ఉద్యోగాలు అంటే నిజంగా ఆశామాష విషయం కాదు. నెక్స్ట్ మహిళలు శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. పాఠశాల విద్యాశాఖలో అంటే గవర్నమెంట్ స్కూల్స్, డిఎస్ ఇలాంటివి. పాఠశాల విద్యలో బోధనేతర అంటే అక్కడ అక్కడ పనిచేసేటటువంటి అసిస్టెంట్ కావచ్చు, అక్కడ పనిచేసేటటువంటి పీఈటీ పోస్టులు కావచ్చు, అక్కడ పనిచేసేటటువంటి లైబ్రరీకి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, లేదా స్కూల్స్లో కంప్యూటర్ నేర్పించేటటువంటి పోస్టులు కావచ్చు. ఇవన్నీ కూడా బోధనేతర అంటే బోధన అంటే టీచర్స్, బోధనేతర అంటే మిగతా ఆ స్కూల్లో పనిచేసేటటువంటి అన్ని రకాల ఖాళీలు 30,000 వరకు ఉండొచ్చు అని చెప్పి అంచనా వేశారు. ప్రజా ఆరోగ్యం హెల్త్ డిపార్ట్మెంట్ లైబ్రరీ పోస్టులు కానీ, నర్సు పోస్టులు కానీ, ఇవన్నీ కూడా కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు
10,000 వరకు ఉండవచ్చు అని చెప్పి మనకి అంచనా వేశారు. ఓకేనా? ఇది మిత్రమా మీకు అంచనా వేసినటువంటి వివరాలు. కాబట్టి జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత మనం చదువుదాంలే అన్న వాళ్ళు కొంచెం మానేయండి. ఓకేనా? ఏ గవర్నమెంట్ అయినా ఖచ్చితంగా పోస్టులు భర్తీ చేసే తీరుతుంది. దాంట్లో ప్రతిసారి గుచ్చి చెప్తుంది గవర్నమెంట్, నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి ఇప్పటికే 2 years అయిపోతూ వస్తుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఈ జాబ్ క్యాలెండర్తో పాటు ఇంకో జాబ్ క్యాలెండర్ వస్తుంది, ఇంకో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ దీనిపైన ఫోకస్ చేయండి, చాలా జాగ్రత్తగా చదవండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇండియన్ ఎకానమిక్ క్లాసెస్ కోసం, ఏపీ ఎకానమిక్ క్లాసెస్ కోసం బయట యాప్లో అమౌంట్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. నేను ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ స్టాక్ మొత్తం అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా కరెంట్ ఎకానమీ ఇస్తున్నా, కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా, జీకే ఇస్తున్నా, అన్ని మన యాప్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఓకేనా మిత్రమా? ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్ వీడియోస్ నేను చేస్తున్నా డైలీ, వాటిని ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ మన యాప్లో 15 days ఒకసారి కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నా, 1 line కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నా. నిజంగా చెప్పాలంటే నా కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మీరు వినకపోయినా కూడా నేను ఎవ్రీ మంత్ కూడా మీకు బిట్స్ ప్రిపేర్ చేస్తున్నా, అవైనా చదవండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.